మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అధ్యక్షులు గౌరవనీయులు మన ఎంఈఓ గారు జఫరుల్లా గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు గారికి, అలాగే ఇక్కడ చాలా చక్కగా మంచి ఎడ్యుకేషన్ని ఇస్తూ 86% 10th క్లాస్లో 86% ఉత్తీర్ణ సాధించడానికి టీచర్స్ అందరినీ చాలా సమన్వయంగా సమర్థవంతంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన హెచ్ఎం నాగలక్ష్మి గారికి, అలాగే మన డిప్యూటీ ఎంఈఓ లక్ష్మీ ప్రసన్న గారికి, అలాగే మన కౌన్సిలర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మీడియా సోదరులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నారులందరికీ, విద్యార్థినులందరికీ పేరు పేరున శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మొదటి రోజు దేవుడి కార్యక్రమం పెట్టుకున్నాను నిన్న. ఈరోజు మొదటి కార్యక్రమంగా, అలాగే శాసనసభ్యునిగా ఈరోజు మొదట మన స్కూల్కి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రత్యేకించి చిన్నారులందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు బాగా చదువుతున్నారు. అందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు. ఈరోజు మిమ్మల్ని, మీ టీచర్స్ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక గవర్నమెంట్ బడిలో మంచి మార్కులతోటి మ్యాథమెటిక్స్ 100 out of 100 సాధించినటువంటి ఈ స్కూల్కి, అలాగే సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ కూడా 100 marks out of 100 సాధించినటువంటి విద్యార్థులు మన స్కూల్లో ఉండడం, అలాంటి టీచర్స్ మన స్కూల్లో ఉండడం నిజంగా మనందరికీ ఎంతో గర్వకారణం. ఈ లాస్ట్ ఇయర్ 2023-24 సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి టీచర్స్కి మన స్కూల్లో 3 సబ్జెక్టులో 100 marks out of 100 సాధించారు. అవునా? అలాగే 10th హైయెస్ట్ మార్క్స్ 587 marks గాయత్రి సాధించింది. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే 581 marks సాధించినటువంటి చల్లా రమ్యకి అభినందనలు తెలియజేస్తున్నా. మరి గాయత్రి అలాగే చల్లా రమ్య ఇద్దరు కూడా చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చి చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించారు. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో కంటే కూడా ఇక్కడ మంచి విద్యని అందించడం చాలా సంతోషంగా ఉంది నాకు. సో ఒక్కసారి మీకు బాగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి మీ టీచర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. మన వినుకొండలోని ఫస్ట్ వార్డ్ స్కూల్ అంటే ఎంతో ఫేమస్ అయింది. ఈరోజు జిల్లాలోనే నెంబర్ 1 స్కూల్గా, స్టేట్లోనే టాప్ 10లో ఒకటిగా మంది ముందుకెళ్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ సంవత్సరం నేను ఎమ్మెల్యేగా వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఈసారి పాత రికార్డులన్నీ బద్దలు కొట్టి 100 out of 100% ఉత్తీర్ణత కూడా ఈ సంవత్సరం సాధిస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. అలాగే ఇక్కడ నేను కూడా ఒక పేద రైతు కుటుంబం నుండి వచ్చాను. నేను కూడా గవర్నమెంట్ బడిలో చదువుకున్నానని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. సో నేను బాగా ప్రేమించే స్కూల్స్ అంటే, బాగా ఇష్టపడే స్కూల్స్ అంటే, పిల్లలంటే, గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలంటే నాకు ప్రత్యేక ఆసక్తి.
ఎందుకంటే పేద కుటుంబాల నుండి వచ్చినటువంటి చదివిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అలాంటి వారిని ఎక్కువ ప్రోత్సహించాలనేది నాకు ఎప్పుడు కూడా ఒక ఉత్సాహం ఆనందం ఉంటుంది. ప్రతి స్కూల్లో గవర్నమెంట్ బడిలో చదివే వాళ్ళకి టాప్ ఫైవ్ మార్కులు సాధించినటువంటి వాళ్ళందరికీ అన్ని జడ్పీ స్కూల్స్లో అన్ని గవర్నమెంట్ బడిలో 10th క్లాస్లో టాప్ 5 పీపుల్ అందరికి కూడా ప్రతి సంవత్సరం నెక్స్ట్ 5 ఇయర్స్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా మెరిట్ స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి 5,000, మిగిలిన వాళ్ళకి 3,000 చొప్పున క్యాష్ రివార్డ్ కూడా అందించడం జరుగుతుంది. శివశక్తి ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు సహాయం చేయడంలో నాకు చాలా సంతోషం, ఆనందం ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళని ప్రోత్సహించాలనేది నా ఆలోచన. అలాగే ఈరోజు మీకు బాగా పాఠాలు చెప్పి మంచి మార్కులు 100% మార్క్స్ అంటే ఒక్కొక్క సబ్జెక్టులో 100% పాస్ అయినటువంటి టీచర్స్ని కూడా ఇంకోసారి ప్రత్యేక ఈరోజు బుక్స్ ఇవి పంపిణీ చేయడం కోసం వచ్చాము. ఇంకోసారి టీచర్స్ అభినందించడానికి మీకు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని మంచి విద్యను అందిస్తున్నటువంటి టీచర్స్కి ప్రత్యేకంగా వారిని గౌరవించడం కోసం, వారిని అభినందించడం కోసం మరొకసారి మన స్కూల్కి వస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.